సర్వసృష్టికర్తగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మనఃపూర్వకముగా అర్పించుట. దీని ధ్యానార్థమై మనము నిర్గమకాండము 25వ అధ్యాయము 2వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాని తీసుకొని రావలెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన దేవునిచే నియమించబడిన దశమ భాగములు అర్పించినప్పుడు మనము ఏదో తప్పదని నియమము ప్రకారము ఇచ్చుట కంటే కూడా దేవుడు మనము పూర్ణ మనసుతో ఇచ్చుచున్నామా లేదా అని గమనించుదురు. ఒక్క నిమిషము మనం ఆలోచించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన గొప్ప కార్యములను చూడుడి. వారిని 400 సంవత్సరములు ఫరో కాడి క్రింద ఉన్న బానిసత్వము నుండి విడిపించుట మాత్రమే కాక వారిని ఒక అద్భుతమైన కార్యము అనగా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి తానే అత్యంత పూజార్హుడని గొప్ప దేవుడని ఇటు ఇశ్రాయేలీయులకును అటు ఐగుప్తీయులకును నిరూపించి ఉన్నారు. అయినప్పటికీ తండ్రికి మన నుంచి ఏదో మొక్కుబడిగా కాక మన దశమ భాగములు అర్పణలు మనఃపూర్వకముగా ఇవ్వవలనని ఆశించుచున్నారు. మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, అసలు మనము దేవునికి ఎందుకు ఇయ్యవలెను? ఇవ్వకపోతే మనకు ఎదురవు పరిస్థితులు ఏమిటి? దీనికై మనము మలాకీ పుస్తకము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు గమనించినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చదువుచున్నాము. అంతటా ఏమి జరుగును? ఒకసారి ఆ విధముగా దేవుడు మన ఆశీర్వాదములను నాశనము చేయు వాటిని ఆజ్ఞాపించిన తరువాత ఏమి జరుగును? మనము 12వ వచనమును గమనించినట్లయితే, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చదువుచున్నాము. అది ఎంతో ధన్యకరమైన జీవితము. మన స్థితిని గూర్చి అన్యజనులు సాక్ష్యము చెప్పుట ఎంతో ధన్యత అయి ఉన్నది. అయితే కొందరు మనలో అనుకొనవచ్చును, ఇస్తేనే ఆశీర్వాదము ఉండునా అని. నీవు ఒకసారి ఇచ్చి చూచినట్లయితే దానిలో ఉన్న ఆశీర్వాదమును రుచి చూచిన వారు తిరిగి ప్రభువునకు ఇచ్చుటకు వెనుకంజ వేయరు. కొంతమంది ఆ డబ్బులు ఉంటే మనకు దేనికైనా ఉపయోగపడతాయి కదా అని అనుకొనెదరు. అలా సనుగు కొనుచు ఇచ్చుట కూడా వ్యర్థమే అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మన జీవితములో ఊహించని అద్భుతములు జరగవలెనంటే నీవు ప్రభువు ఆజ్ఞాపించిన దానిని బట్టి నీ పిడికిడిని బిగించక ఇచ్చుటకు ప్రయాసపడుము. చివరకు మనము గమనించినట్లయితే మోషే ఆజ్ఞాపించిన దానికంటే ఇశ్రాయేలీయులు ఇంకను అధికముగా ఇచ్చుటకు కొనసాగించిరి. దానిని బట్టి మోషే ఇంకా మీరు తేవద్దని వారికి ఆజ్ఞాపించెను. దీనికై మనము నిర్గమకాండము 36వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవ
చేయవద్దని ఆజ్ఞాపించెను. గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది అని చదువుచున్నాము. వారు అంత అధికముగా తెచ్చిచుండిరి అంటే తండ్రి వారిని ఇంకా ఎంత అధికముగా ఆశీర్వదించి ఉండిరి. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలని ఆశపడుచున్నాను. ఒకానొక దేవుని బిడ్డ దేవుని విషయములో అన్ని పాటించుచున్నప్పటికీ దశమ భాగము విషయములో కొంచెము నొచ్చుకొనుచు ఉండేవాడు. దానిని బట్టి అతని గృహములో ఆశీర్వాదములు కూడా అంతంత మాత్రముగానే ఉండెను. అందరూ వ్యాపారములు రాణించుచున్నప్పటికీ తాను దేవుని బిడ్డ అయి ఉండి కూడా ఆశీర్వాదమును పొందుకొనుట పోవుటను బట్టి హృదయములో నెమ్మది లేదు. అయితే దేవుడు ప్రతి వ్యక్తిని సంధించు సమయము తప్పక వచ్చును కదా. అదే విధముగా ఒక ఆదివారము పాస్టర్ గారు ప్రసంగములో మలాకీ పుస్తకములోని 3వ అధ్యాయమునందు గల మర్మములను ఆశీర్వాదములను చెప్పుచున్నప్పుడు ఎప్పుడూ ఇన్ని సంవత్సరాలుగా వినుచున్న వాక్యమే అయినప్పటికీ ఆ దినమున అతను హృదయములో అంత ఆశీర్వాదములు వచ్చినా అయితే దీని నేను పాటించి అది రానిచో పాస్టర్ గారిని నిలువబెట్టి అడుగుదును అనుకొని ఆ మాసములో దశమ భాగమును పాస్టర్ గారికి యథార్థముగా ఇచ్చియుండెను. ఆ వారములోనే అతనికి అనుకొనకుండా ఊహించని రీతిలో వ్యాపారమందు లాభములు వచ్చెను. అతనికి సంతోషం అనిపించి, ప్రభువా అయితే ఇంకనూ తీసుకోమని దశమ భాగము కంటే కొంచెము ఎక్కువగా ఇచ్చియుండెను. ఇంకనూ అధికమైన ఆశీర్వాదము అతనికి కలిగెను. అతడు తన జీవితములో జరుగుచున్న ఆశీర్వాదములను నమ్మలేకపోవుచుండెను. ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి అని తనకు వచ్చిన దానిలో సగము ఇచ్చుట ప్రారంభించెను. అద్భుతముల మీద అద్భుతములు, ఆశీర్వాదముల మీద ఆశీర్వాదములు అతనికి వచ్చుచుండెను. ఈ లోకములో అతని స్థాయి ఊహించని రీతికి వెళ్లిపోయెను. ప్రభువా ఇంకా నాకు ఉన్నది చాలు తండ్రి, నాకు 1% చాలు తండ్రి, మిగిలినదంతా నీకే తిరిగి ఇచ్చేదనని చెప్పి ఆ విధముగా చేయుచున్నప్పుడు అతని గృహములు ఆస్తులు ఎదుటి వారికి ఇచ్చుట ఇలా అన్నిటి యందు బహుగా ఫలించి అభివృద్ధి పొందుచు మేలుకరమైన జీవితము గడుపుచు అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీ యొక్క స్థితి ఏ విధముగా ఉండి ఉన్నది? నీవు ప్రభువునకు ఇవ్వవలసిన దానిని బిగించుచున్నావా? లేదా సంతోషముతో బీద విధవరాలు తనకున్న 2 కాసులు వేసిన రీతిగా నీకున్న దానిలో దేవునికి మనఃపూర్వకముగా ఇచ్చుచున్నావా? ప్రియులారా, దేవునికి సమస్తమైన కార్యముల యందు నమ్మకముగా పూర్ణ మనసుతో చేయువారు కావలెను. అది ఆయనకు ఇచ్చు అర్పణలు అయినప్పటికీ దశమ భాగములు అయినప్పటికీ వాటిని పాటించుటను బట్టి మనము ఈ లోక జనుల మధ్యలో ఒక సాక్షార్థముగా మార్చబడదమని జ్ఞాపకముంచుకొనవలెను. కాబట్టి ఆయన చిత్తమును సంపూర్ణముగా చేసి ఆయనలో నిలిచి ఉండుటకు ప్రయాసపడవలెను. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ప్రభువు ఏ విధముగా ప్రయాసపడిరో అదే విధముగా ఆయన ఆజ్ఞలను పాటించి మనమును లోకానుసారముగాను ఆత్మానుసారముగాను ఆశీర్వాదములు పొందుకొనేదము గాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవుని చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. దేవుని చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుదముట్టించెదన్ తండ్రి పనిలలో. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుదముట్టించెదన్ తండ్రి పనిలలో. దేవుని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవుని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును.
పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను,
శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును.